ముఖానికి పట్టేసి మీరు నల్లగా అయిపోతారు. మీరు నల్లగా అయిపోవడానికి 100లో 99% కారణం మీరే. ఓకేనా? సో మీ కలర్ని మీరు మార్చుకోవాలి అంటే ముందు అర్జెంటుగా ఆ ఫేస్ను రోజుకి 2 సార్లు కడగడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? రోజుకి 2 సార్లు ఖచ్చితంగా కడగడం నేర్చుకోవాలి. సో ఈ కడగడానికి ఏంటంటే మీ దగ్గర డీప్ క్లెన్జింగ్ ఆయిల్స్ ఉన్న వాళ్ళైతే మార్నింగ్ చేసుకోండి, ఈవినింగ్ నైట్ పడుకునే ముందు చేసుకొని, సిరం ఉంది మన దగ్గర విటమిన్ సి సిరం అప్లై చేసుకోండి. అలానే 40+ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా 35+ ఉన్న వాళ్ళు మీ స్కిన్ అనేది ఆటోమేటిక్గా కొంచెం సాగింగ్నెస్లోకి వెళ్తుంది కాబట్టి, అంటే వృద్ధాప్యంలోకి వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు యూత్ ఎలెక్సర్ వాడండి. ఏం వాడాలి? యూత్ ఎలెక్సర్. ఈ క్రీమ్ ఆడవారు కూడా వాడచ్చు. మన దాంట్లో అబ్బాయిలకి వేరే క్రీమ్లు, అమ్మాయిలకి వేరే క్రీమ్లు లేవు. స్కిన్ ఫార్ములా 9 అందరికీ ఒకటే. ఓకేనా? సో అది యూజ్ చేయండి. బాయ్స్ ఏంటి, ఒక ఫేస్ వాష్, ఒక స్క్రబ్ వారంలో 2 సార్లు పెట్టుకోండి. అంటే 3 రోజులకి ఒకసారి స్క్రబ్ చేసుకున్నా చాలు. అవునా? స్క్రబ్ అంటే ఏంటంటే పావేసుకోవడం కాకుండా కొంచెం మంచిగా చేసుకోవాలి. అది నేను డెమో చూపిస్తాను. సో దాని పరంగా మీరు మీ స్కిన్కి మీరే చేసుకోవచ్చు. ఓకే? సో మరి మీరు కూడా అందంగా కనిపించాలి కదా, అవునా కదా? మీరే తక్కువ కాదు, మీరు కూడా అందరితో పాటు సమానమైనట్టు హ్యాండ్సమ్గా కనిపించాలి. ఓకే? సో అప్పుడు మీరు కూడా మన సార్స్ ఉన్నారు కదా, CEO సార్, వీళ్ళందరూ చూడండి ఎంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటారు, చక్కగా స్మార్ట్గా. అవునా కదా? మన బాలి సార్ హ్యాండ్సమ్గా కనిపిస్తారా? కనిపిస్తారు కదా. మరి ఆయన ఇంత ఏజ్లో కూడా ఎంత హ్యాండ్సమ్ కనిపిస్తారంటే మరి మీరు కూడా కనిపించవచ్చు. మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ వాడితే అందంగా తయారవ్వచ్చు. ఓకేనా? మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మీటింగ్ ఉంది, హరిబరి అంటే అక్కడ టైం ఉంటుంది, ఏదో మీ అప్లైనరో ఎవరో కాల్ చేశారు, వెంటనే మరి ఇంత టైం లేనప్పుడు ఏం చేయొచ్చు? ఒక ఫేస్ వాష్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సిన ఫస్ట్ క్రీమ్ ఏంటి అంటే సన్ స్క్రీన్. ఏంటి పెట్టుకోవాలి? సన్ స్క్రీన్ 50A వాడేదే లేదు. ఉంటే నేను మీకు చిత్రాలు చూపించేది చక్కగా అర్థమయ్యేది లేదు కాబట్టి మీకు వీలైనంత వరకు అర్థం చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకోసారి సెషన్ పెట్టినప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మీకు ఏంటంటే సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకుంటే SPF 40 ఉంది, SPF 30 ఉంది, SPF 15 కూడా ఉంది. అవునా? ఇది ఆడవారికైనా మగవారికైనా కూడా. మరి ఇందులో SPF 50 వాడాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక పోస్టర్ చూపిస్తాను. సరే ఒకసారి వినండి. ఇక్కడ నేను మీకు ఒక పోస్టర్ చూపిస్తాను. ఇది కనిపిస్తుందా అందరికి? మీకు ఓకేనా? సరే, ఇప్పుడు అందరికి పిక్చర్ వచ్చింది కదా.